హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ మహాసముద్రంలో చైనా మరోసారి భారత్కు తలనొప్పిని పెంచింది. చైనాకు చెందిన అత్యంత శక్తివంతమైన గూఢచారి నౌక యువాన్ వాంగ్ 6 మరోసారి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించనుంది. భారత్ నుంచి చంద్రయాన్ 3ని చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేయనున్న తరుణంలో చైనా గూఢచారి నౌక ఇండోనేషియా చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, చైనా ఆర్మీకి చెందిన సూపర్ పవర్ ఫుల్ గూఢచారి నౌక యువాన్ వాంగ్ 6 మరోసారి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించనుంది. అంతరిక్షంలో కిల్లర్ క్షిపణుల నుంచి ఉపగ్రహాల వరకు అన్నింటినీ పర్యవేక్షించే ఈ చైనా నౌక ఇండోనేషియాలోని సుందా జలసంధి మీదుగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తోంది. ఈ నౌక బరువు 22,000 టన్నులు. దీనిని చైనాకు చెందిన పిఎల్జే నేవీ నిర్వహిస్తోంది. ఓడ తన శక్తివంతమైన రాడార్ సహాయంతో సుదూర క్షిపణులు మరియు ఉపగ్రహ ప్రయోగాల మార్గాన్ని సులభంగా ట్రాక్ చేయగలదు. ఈ నౌక మరోసారి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడంతో భారత ఉద్రిక్తత పెరిగింది. అది కూడా వచ్చే నెల రోజుల పాటు చంద్రయాన్ 3ని ల్యాండ్ చేసేందుకు భారత్ సిద్ధమవుతున్న వేళ. ఈ చైనా గూఢచారి నౌక ప్రవేశించిన తర్వాత భారత నావికా దళం కూడా రంగంలోకి దిగింది. హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. భారతదేశం ఈ నౌకను నిరంతరం పర్యవేక్షిస్తుంది. దక్షిణ చైనా సముద్రం తర్వాత హిందూ మహాసముద్రంపై చైనా నిత్యం కన్నేసి ఉంచుతోంది. ఆఫ్రికాలోని జిబౌటి నేవల్ బేస్ను పటిష్టం చేసుకోవడానికి ఇదే ఓ కారణం. అంతేకాదు, పాకిస్తాన్కు చెందిన గ్వాదర్ పోర్టును నేవల్ బేస్గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్రాగన్కు చెక్ పెట్టేందుకు భారత్ తన నౌకాదళ శక్తిని నిరంతరం పెంచుకోవడానికి గల కారణం కూడా ఇదే. భారతదేశం ఇటీవల యుఎస్ నుండి సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసింది. P-8I విమానాలు హిందూ మహాసముద్రంలో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఈ నౌకలు చైనా జలాంతర్గాములను వేటాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. యువాన్ వాంగ్ తరగతికి చెందిన అనేక ట్రాకింగ్ షిప్లు చైనా యొక్క అంతరిక్ష కార్యక్రమం, ఉపగ్రహ కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది అత్యాధునిక ట్రాకింగ్, కమ్యూనికేషన్ సిస్టంలతో అమర్చబడి ఉంటాయి. ఈ నౌకలు ఉపగ్రహ ప్రయోగాలు, క్షిపణి పరీక్షలు, అంతరిక్షంలోకి పంపే మిషన్ల సమయంలో కీలకమైన సహాయాన్ని అందిస్తాయి. హఠాత్తుగా ఈ చైనా నౌక హిందూ మహాసముద్రంలోకి రావడంతో దీని ఉద్దేశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా ఇదే తరహాలో చైనాకు చెందిన గూఢచారి నౌక శ్రీలంకలోని హంబన్తోట నౌకాశ్రయానికి చేరుకుంది. దీనిపై పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. భారత్, అమెరికాల నుంచి నిరసనలు వెల్లువెత్తిన తర్వాత కూడా శ్రీలంక ప్రభుత్వం చైనా నౌకను తమ నౌకాశ్రయానికి రావడానికి అనుమతించడం గమనించాలి. ఇక చైనా తరచూ తన యుద్ధ నౌకలను హిందూ మహాసముద్రానికి పంపిస్తుండటంతో వాటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతకుముందు భారతదేశం చాలా ముఖ్యమైన చంద్రయాన్ను జూలై 14న ప్రయోగించింది. చంద్రయాన్ ఇప్పుడు ఆగస్టు 23 లేదా 24న చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్ ల్యాండ్ కానున్న ప్రాంతంపై కూడా చైనా కన్నేసిందని సమాచారం. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.